లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలా సందర్భాల్లో ఏ విషయంలోనైనా చాలు అనంగానే ఒక విషయం వచ్చేసరికి చాలు అంటాం. అదేంటంటే భోజనం దగ్గరికి వచ్చేసరికి కొంత పెడతారు, తింటాం, మళ్ళీ ఏస్తారు, కొన్ని తింటాం, మళ్ళీ ఏస్తే చాలు అంటాం. ఏమంటండి? ఈ ఇక మిగిలిన విషయాల్లో ఎప్పుడు చాలు అనను. అవునా కాండి? డబ్బులు చాలు అంటామా? ఇంకేదన్నా చాలు అంటామా? చాలు అని ఇంకెక్కడ అనం. అక్కడికొచ్చేసరికట చాలు అంటామట. ఏమంటామండి? చాలు అంటాం. పాస్టమ్ గారికి నాకు ఇక్కడే భేదం వచ్చేస్తది. పాస్టమ్ గారే వడ్డిస్తుంటారు. నేనేం చాలు అంటాను. పాస్టమ్ గారు ఇంకొంచెం ఏసుకొని అంటారు. నేనేం చాలు అంటాను. అవునా? మీకస్సలు నేను భోజనం పెట్టలేకపోతున్నాను సరిగ్గా అని జెప్పేసి పాస్టమ్ గారు కొంచెం సణుగుతూ ఉంటారు. అవునా కదండీ! హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలు అనేది అవునా మంచిది. అవునా? ఇక చాలు అనేది పెద్ద మేలు. ఆ మాట చెప్పండి. ఇక చాలు అదే పెద్ద మేలు. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడు కొన్ని విషయాల్లో చాలు అంటున్నాడు. కానీ మనం చాలదు అన్నామంటే తేడా వచ్చేస్తది. అందుకని ఏ విషయాల్లో చాలు అంటున్నాడో ఆ విషయాలు మనం శ్రద్ధగా వాక్యములో నుండి చూసుకుందాం. దయచేసి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము నేను చదువుకుంటూ వెళ్తాను. దయచేసి చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఎలా ధరించుకోవాలట? ఆయుధం. క్రీస్తట శరీరమందు శ్రమ పడ్డారట. కాబట్టి మనం కూడా శ్రమ పడాలి. శరీరాన్ని సుఖపెట్టకూడదు. దీన్ని ఎంత సుఖపెడితే అంత బరువైపోద్ది ఇది. అర్థమైందండి? దీన్ని సుఖపెట్టకూడదు. చిన్నప్పటి నుంచి అలా పని చేయాలి, కష్టపడాలి. అర్థమైందండి? లేకపోతే ప్రియమైన దేవునులారా మనము దీన్ని భరించలేమన్నమాట. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. మిగిలిన కాలం అట మనుషుల ఆశలను అనుసరించి ఈ శరీరం ప్రవర్తించకుండా అవునా దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపము జోలి ఇక ఏమీ లేకుండా ఉండాలి. ఏ జోలండి? పాపం జోలికి వెళ్ళకుండా మనుజాశలను అనుసరించకుండా మిగిలిన కాలం జీవించాలని దేవుని వాక్యము చెబుతోంది. 3వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఏం చాలండి? గతించిన కాలం చాలట. మనమట ఇదివరకు పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు ఇలాంటివన్నీ చేస్తూ ఉండడానికి గతించిన కాలం చాలు. ఏ కాలం చాలు? ఈ రోజు వరకు జరిగిన కాలం చాలు ప్రియమైన దేవుడా. నేను 1992 సంవత్సరంలో ఆగస్టులో యేసు ప్రభు వారి గురించి శామ్యూల్ అనే పాస్టర్ గారు నాకు సువార్త చెప్తే విన్నాను. ఆయన ఇప్పుడు బిహెచ్పి దగ్గర తుంగలాం అనే గ్రామంలో సేవ చేస్తున్నారు. ఆయన ఇంకా సజీవులుగానే ఉన్నారనమాట. అయితే ఆయన సువార్త చెప్పారు. నేను ప్రభువు నమ్ముకున్నాను. ఇంకా ఆ రోజున సినిమాలు మానేసానమాట. అప్పటి వరకు చాలా సినిమాలు చూస్తూ ఉండేవాడిని. రెగ్యులర్గా వారంలో 4, 5 సినిమాలు కనీసం చూస్తూ ఉండేవాడిని అనమాట. తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు అన్నీ చూసేవాడిని. అయితే నాకు ఒక కోరిక ఉండేది. ఏంటంటే ఒక సినిమా ఉంది, అది చూడలేదు. పాటలైతే విన్నాను, హిందీ పాటలు. ఆ పాటలు వింటూ ఉండేవాడిని. 'ఆషికి' అని ఒక సినిమా అనమాట. ఆ సినిమా చూడాలని ఆశగా ఉండేది. ఈలోపు మారు మనసు పొందేశాను. దేవుణ్ణి నమ్ముకున్నాను. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నెల, 2 నెలలకి నేను ఉంటున్న దగ్గరే ఆ సినిమా రిలీజ్ అయింది. మళ్ళీ రెండోసారి వచ్చింది. అయితే ఆ సినిమాకి మళ్ళీ చూడాలి, ఎళ్ళాలని ఆశ మాత్రం నాకింకా పుట్టలేదు. ఇదివరకు చూసింది ఏదో చూసాం. ఎన్నో చూసాం. ఇంకేటి చూసేస్తాం? ఎంత బాగున్న పాటలు, ఎంత చూడాలని ఇదివరకు అనిపించింది. కానీ దేవుడిని నమ్ముకున్నాక మళ్ళీ సినిమాకెళ్ళాలనిపించలేదు. హల్లెలూయా! ఎందుకు చెప్తానంటే గతించిన కాలం చాలు. అర్థమైందండి? ఎన్నో సంవత్సరాలు చూసాం. అవునా? ఇంకా ఆ ఒక్క సినిమా చూడకపోతే చు మన కొంపలేమైనా మునిగిపోతాయా? చెప్పండి. అవునా? అందుకని నేను ఎళ్ళలేదనమాట. ఎళ్ళాలని ఆశ రాలేదు, మనస్సు రాలేదు. వచ్చిందని తెలిసింది గానీ పోస్టర్‌లు కనపడతాయి గదా! రోడ్డు మీద. అవునా?
కానీ వెళ్ళాలని మాత్రం అనిపించలేదు. అసలు ఆ తలంపే తీసేసామనమాట. సో నా ఉద్దేశం ఏంటంటే గతించిన కాలం చాలు, ఇంకా అర్థమైందండి, అయిపోయింది. పోకిరి చేష్టలు కింద మీద తిరిగిన కాలము చాలు ప్రియమైన దేవుడా. అదే దేవుడు అంటున్నాడు, అవునా, మనము దేవుని ఎరుగక మునుపు, అవునా, ఎన్నో విషయాల్లో లోకానుసారంగా జీవించాం. ఇప్పుడు దేవుని ఎరిగిన తర్వాత ఇక మళ్ళీ అవి చేయొద్దు, ఆ కాలం గతించిన కాలము చాలు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ గనక మనం వాటిని విడిచిపెట్టేసాం అనుకోండి, మళ్ళీ శోధనలు వస్తాయి. దేవుణ్ణి నమ్ముకున్నాక శోధనలు వస్తాయి, రాకుండా ఏమీ ఉండవు ప్రియమైన దేవుడా. కానీ మనం శోధింపబడకూడదు, అర్థమవుతుందండి, ఆశపడకూడదు. ఇంకా వాటిని పెంటగా ఎంచుకోవాలి. పౌలు భక్తుడు అన్నట్టు, నేను లోకమును పెంటతో సమానంగా ఎంచుకున్నాను. నాకు ఏవేవి లాభకరమో, ఏవేవి సంతోషాన్ని ఇస్తాయో అవన్నీ ఇంకా పెంటతో సమానమని అర్థమైపోయి వాటిని విడిచిపెట్టేసాను అన్నాడు. హల్లెలూయా. అలాగే మనం కూడా విడిచిపెట్టేస్తే అది మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. గట్టి చేయండి, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాతో పాటు ఈ మాట చెప్పండి. మనము లోకానుసారముగా ప్రవర్తించుటకు గతించిన కాలమే చాలును. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆ, ఇది వరకు లోకానుసారంగా జీవించామో ఆ కాలం మీకు చాలు, ఇంకా వదిలేయండి అని చెప్తున్నాడు. ఎవరైతే వదిలేస్తారో, అవునా, వారు ధన్యులు. వారు ఎవరమ్మా? ధన్యులు ప్రియమైన దేవుడా. కాబట్టి మిగిలిన కాలం ఇక మనం ఎలా జీవించాలంటే దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవడమే మనకి ఆశీర్వాదం, మన క్షేమం, అవునా, దేవునికి మహిమ, అవునా, సంఘానికి క్షేమం. హల్లెలూయా. కాబట్టి మిగిలిన కాలం ఎలా జీవించాలమ్మా? మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనగా దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి. దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి. అది దేవుడు మన నుండి ఆశపడుతున్నాడు. కాబట్టి, అవునా, మిగిలిన కాలం ఈ పోకిరి చేష్టలు ఏంటండి, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, ఇవన్నిటికీ గతించిన కాలము చాలు. అవునా, ఇంకా కావాలనుకుంటే ఏమవుద్దో చెప్పలేం. నువ్వు ఇంకా తాగావనుకో ఆరోగ్యం పాడవుద్ది, డబ్బులు పోతాయి, పరువు పోద్ది, అవునా, దేవునికి దూరం అయిపోతావు. తర్వాత ఏమవుతావో చెప్పలేం. అవునా కాండి, త్రాగుబోతులు నరకానికి వెళ్ళిపోతారని బైబిల్లో కూడా రాసింది. అర్థమైందండి. ప్రకటన గ్రంథం, అవునా, 21 అధ్యాయం 8వ వచనంలో ఆ మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి త్రాగుడు కానీ ఇంకా అలాంటివన్నీ చాలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. గట్టి జన హల్లెలూయా. రెండో విషయం చూద్దాం. 3 విషయాలు నేను చెప్పి త్వరగా ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. చూడండి, యేసు ప్రభువారు అంటే దేవుడు అంటున్నారు యెహెజ్కేలు తోటి, యెహెజ్కేలు తిరుగుబాటు చేయి ఇశ్రాయేలీయులకి ఈ మాట ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలు అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలు. అర్థమైందండి. పోకిరి చేష్టలు అవి వేరు, హేయ క్రియలు వేరు. అంటే చెడ్డ పనులు అనమాట. అర్థమైందండి. దేవుడికి బాగా అసహ్యమైన పనులు చేశారట. అర్థమైందండి. అది దేవుడు అంటున్నాడు, మీరు ఇప్పటికే శ్రమలో ఉన్నారు. వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళి పడేసాడు దేవుడు? బబులోనులో తీసుకెళ్ళి పడేసాడు. వారు చేసిన హేయ క్రియలను బట్టి, చెడు పనులను బట్టి. అర్థమైందండి. దేవుడు కోపం వచ్చింది, దేవుని ఉగ్రత వచ్చింది. దేవుడు వారిని శత్రువులకి అప్పగించాడు, బానిసలుగా చేశాడు. కానీ దేవుడు కనికరం గలవాడు కాబట్టి తన ప్రజలను అలా అనాథలుగా విడిచిపెట్టడం, బానిసలుగా విడిచిపెట్టడం, నిర్మూలం చేయడు. మన దేవుడు నిర్మూలం చేసే దేవుడు కాదు, కానీ నిర్మలం చేసే దేవుడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? నిర్మూలానికి నిర్మలానికి తేడా ఉంది. నిర్మలం అంటే ఏంటి? మనలో ఉన్న అపవిత్రత తీసేస్తాడు. నిర్మూలం అంటే మనల్ని లేకుండా చేసేస్తాడు. అవునా? అది వేరు, ఇది వేరు. అవునా? మన దేవుడు ఏం చేస్తాడు? నిర్మలం. ఏం చేస్తాడమ్మా? నిర్మలం. చెప్పండి. నిర్మలం చేస్తాడు. హల్లెలూయా. ఏం చేయడు? మనల్ని నిర్మూలం చేయడు. ఎట్టి పరిస్థితుల్లో తన యందు విశ్వాసం ఉంచిన వారిని నిర్మూలం చేయరు. తన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు నిర్మూలం చేయడు, కానీ వాళ్ళే నిర్మూలం అయిపోతారు. బైబిల్లో ఒక మంచి మాట రాసి ఉంటుంది. అర్థమైందండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో 31వ వచనంలో చూస్తే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు
తృణీకారం పొందుదురు. తృణీకరించుతానని దేవుడు చెప్పలా. వాళ్ళే తృణీకరింపబడిపోతారు. దేవుణ్ణి తృణీకరించే వాళ్ళట, దేవుడిని తృణీకరించే వాళ్ళని దేవుడు పనిగట్టుకుని తృణీకరించడు. వాళ్ళే భ్రష్టులైపోతారు. కానీ దేవుణ్ణి గణపరిచే వారిని దేవుడట పనిగట్టుకుని గణపరుస్తాడట. హల్లెలూయా! అర్థమైందండి? దానికి దీనికి చాలా తేడా ఉందన్నమాట. అందుకని నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. మనుషుల చేత, సమాజం చేత తృణీకరించబడతారు. బయటికి ప్రస్తుతానికి బాగానే ఉండొచ్చు, కానీ ఒక రోజు వచ్చేసరికి భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తుందట. భక్తిహీనుల పేరు ఏంటమ్మా? అసహ్యత. వాళ్ళ పేరు ఎత్తడానికి కూడా అసహ్యత వచ్చేస్తుంది సమాజానికి. అలాగ భ్రష్టులైపోతారు సమాజంలో. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించవలసిన విషయం ఏంటంటే, మన దేవుడు మనల్ని నిర్మూలన చేయడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు తప్పు చేశారు, శిక్ష అనుభవిస్తున్నారు, ఇప్పుడైనా మీరు చేసిన ఇది వరకు చేసిన హేయ క్రియలన్నీ చాలు, మానుకోండి, పశ్చాత్తాపడండి, నా వైపు తిరగండి, నేను మిమ్మల్ని వెనక్కి తీసుకుని వస్తాను. వెనక్కి తీసుకుని వచ్చి ఏం చేస్తాను? పరిమళ వాసనగా అంగీకరిస్తాను. హల్లెలూయా! ఎలాగ అంగీకరిస్తారట? పరిమళ వాసనగా. ప్రియమైన దేవుడా, కాబట్టి దినాన నీవైనా నేనే సరే దేవుని వైపు తిరిగితే దేవుడు మనలను పరిమళ వాసనగా అంగీకరిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి దినాన ప్రభు వైపు తిరగాలి. హేయ క్రియలన్నీ విడిచి, దేవునికి ఇష్టం లేనివి ఏవైతే నువ్వు చేస్తున్నావో హేయ క్రియలు, అవి ఏవైనా సరే, అవునా? బైబిల్లో మీరు చదవండి, ఈ హెచ్కేల్ గ్రంథంలో చదివితే దేవునికి విరోధంగా మనం చేసే హేయ క్రియలన్నీ ఇందులో వ్రాయబడి ఉంటాయి అన్నమాట. ఒకటి కాదు, రెండు కాదు. అర్థమండి? ఏంటండి, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు తృణీకరించారు, అవునా? ఏంటండి, విశ్రాంతి దినమును తృణీకరించారు. అంత మాత్రమే కాదు, అపవిత్రపరిచారట. ఏం చేశారు? అపవిత్రపరిచారట, అవునా? దేవుణ్ణి దూషించారట, సేవకులను హింసించారట. ఇలాంటివన్నీ హేయ క్రియలు చేసేసరికి దేవునికి కోపం వచ్చి వాళ్ళని బబులోను దేశంలో బానిసలుగా అప్పగించాడు. కాబట్టి దినాన ప్రియమైన దేవునులారా, మనము హేయ క్రియలు, ఇదివరకు చేసిన హేయ క్రియలు చాలా అంటున్నాడు. వీళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే, దేవుణ్ణి ఎరిగి, అవునా, తప్పుడు మార్గంలో వెళ్ళి హేయ క్రియలు చేసినందుకు దేవుడు శిక్షకు అప్పగించాడు. కానీ దేవుడు పిలుపునిచ్చాడు, ఇదివరకు మీరు చేసిన హేయ క్రియలు చాలు, మానుకు నా వైపు తిరగండి అనగానే వాళ్ళు పశ్చాత్తాపడారట. సిగ్గుపడుతూ పశ్చాత్తాపడుతూ మా మీదకి వచ్చిన శ్రమలన్నీ చూడగా నువ్వు న్యాయవంతుడే అన్నారు. ఏమన్నారండి? న్యాయవంతుడే, మేమే దుర్మార్గులం అయ్యామన్నారు. చూడండి, నెహెమ్యా గ్రంథంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. నెహెమ్యా గ్రంథంలోనికి రండి, 9వ అధ్యాయము, 9వ అధ్యాయంలో 33వ వచనంలో ఈ మాట ఉంటుంది. 33వ వచనంలో, మా మీదికి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి కానీ మేము దుర్మార్గులమైతివి. ఏముంది అక్కడ? ఉందా మీ బైబిల్లో? ఉన్నది కదమ్మా. హల్లెలూయా! దుర్మార్గులం. ఏమయ్యామట? దుర్మార్గులం. ఎంత పెద్ద మాటది, అవునా? నీవే సత్యముగా ప్రవర్తించు, మా మీదకి వచ్చిన శ్రమలన్నీ చూడగా నువ్వు న్యాయవంతుడివే, నువ్వు మా మీదకి అన్యాయంగా ఏ శ్రమ పంపించలేదు, నువ్వు న్యాయవంతుడు, న్యాయంగానే పంపించావు. ఈ శ్రమలు మాకు తగును అంటారు. ఏమంటారని? ఇవి మాకు తగును అంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, సరే ఇదివరకు చేసిన హేయ క్రియలు మానుకుని నా వైపు తిరగండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను. హల్లెలూయా! గట్టి చే హల్లెలూయా! అందుకే దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. మీకా గ్రంథం 7వ అధ్యాయం చూడండి, 18, 19 వచనాల్లో చూస్తే ఆ మాట మనకు కనిపిస్తుంది. 7వ అధ్యాయంలో 18, 19, 20 వచనాల్లో తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా? హల్లెలూయా! ఏమనుందండి? తన స్వాస్థ్యములో శేషించిన వారి అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపం ఉంచుకోడు. నిరంతరము కోపం ఉంచుకో. మనకైతే నిరంతరం కోపం ఉంటుంది. ఎవరి మీద కోపం వచ్చిందంటే, అవునా, సావాలే కానీ అది పోదు. అవునా కదండి? అలా ఉంటుంది. అవునా కదండి? అవునా? అందుకని మన దేవుడైతే అలాంటివాడు కాదు. అర్థమైందండి? నిరంతరము కోపం ఉంచుకునే దేవుడు కాదు. ఏముంది 19వ వచనం నాతో పాటు చెప్పండి. ఆయన మరలా
మన యందు జాలిపడును. చూసారండి, మొదటిసారి ఐగుప్తులో ఉన్నప్పుడు జాలి పడ్డాడు. ఇప్పుడు బబులోను దేశంలో ఉన్నప్పుడు కూడా జాలి పడతాడట. హల్లెలూయా! ఎంత గొప్ప మరలా అంటే సెకండ్ టైం. సెకండ్ టైం అని కాదు, ఎన్నోసార్లు అని అర్థం. మరలా మరలా జాలి పడుతున్నాడు. మన మన విషయంలో కూడా దేవుడు ఎన్నోసార్లు జాలి పడుతున్నాడు. ఒకసారి ఏంటి, అవునా, ఎన్నోసార్లు జాలి పడుతున్నాడు. ఇప్పుడు కూడా జాలి పడతానని చెప్తున్నాడు. హల్లెలూయా! జాలిపడి ఏం చేస్తారట, మన దోషములను అణిచివేస్తారట. మనల్ని కాదు, మన దోషాలను అణిచివేస్తాడు. మన పాపములంటిని సముద్ర అగాధంలో పడేస్తాడట. ఎక్కడ పడేస్తాడండి? సముద్ర అగాధంలో పడేస్తాడు. ఇంకెవరా ఇల్లు తీస్తూ, అవునా, అవునా, తోడి తీసుకుని రాలేరు, అలాగ అగాధంలో పడేస్తాడట. తర్వాత పూర్వకాలమున మన పితరులతో చేసిన వాగ్దానమును, సత్యమును, కనికరాన్ని చూపిస్తారట. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! చూసారండి, అదనమాట. అందుకే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలు చాలు అంటున్నాడు. చాలా లేదండి, చాలు, ఇంక అంతే అయిపోయింది. ఇంకా కంటిన్యూ చేశారంటే మరెక్కువ కీడు కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? మరెక్కువ కీడు కలుగుతుంది. ఒక స్త్రీ పాపం చేస్తూ పట్టబడింది. యేసయ్య దగ్గరికి వచ్చింది. అందరు రాళ్ళతో కొట్టి చంపాలంటున్నారు. నువ్వేం తీర్పు తీరుస్తావు ప్రభా అని యేసయ్యను పరీక్షిస్తూ అడిగారు వాళ్ళు. యేసు ప్రభువారు అన్నారు, మీలో పాపం చేయనోడు మొదట ఆమె మీద రాయేయండి అన్నారు. వాళ్ళందరూ మనస్సాక్షి గద్దించి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభువారు ఆ స్త్రీ, అవునా, తీర్పుకు మధ్యలో నిలబడింది. ఒక పక్క తీర్పు, ఇంకో పక్క యేసయ్య, మధ్యలో స్త్రీ నిలబడింది. అవునా కాదండి? యేసు ప్రభువారు అన్నారు, అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను నిన్ను శిక్షించను, ఇకను వెళ్ళి పాపం చేయొద్దన్నారు. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! తర్వాత ఒక ఆయన 38 సంవత్సరాల నుంచి పక్షవాయుతో పడకపోయిన ఆయన్ని యేసయ్య స్వస్థపరిచారు. ఈ స్త్రీ గురించి యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. 38 సంవత్సరాల నుండి పక్షవాయుతో పడి, అవునా, బెతెస్దా అనే కోనేరు దగ్గర పడి ఉన్న ఆయన గురించి యోహాను సువార్త 5వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఆయన స్వస్థత పొంది దేవాలయంలో కనబడతాడు. అప్పుడు యేసయ్య స్వస్థపరుస్తారు, స్వస్థత పొందుతాడు. దేవాలయంలోకి వస్తే అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపము చేయొద్దు అన్నాడు. చూసారండి, మరి ఇంకా పాపం చేయొద్దు, అంతే. పాపం చేసేవా ఇంకా ఎక్కువ కీడు వస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలు చాలు అంటున్నాడు. చాలు అంటుంటే మనం సరిపెట్టుకోవాలా. ఇంకా ఎన్నో తెలియక చేసాం, అజ్ఞానంలో చేసాం, మూర్ఖత్వంలో చేసాం, గర్వంలో చేసాం, మైకంలో చేసాం, అవునా, భక్తిహీనమై చేసాం, బలహీనమై చేసాం. ప్రభా మమ్మల్ని క్షమించని ప్రభు తట్టు తిరిగితే ఆయన మన పాపములన్నీ అణిచివేసి, అవునా, మన పాపములన్నీ అగాధంలో పడేసి ఆయన మరలా మన యందు జాలి పడతారట. హల్లెలూయా! గట్టి చేయండి, హల్లెలూయా! కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నాన్న, నీవు నేను కూడా, అవునా, ఆ హేయ క్రియలు విడిచిపెట్టేద్దాం. ఏదైతే నీలో ఉందో బలహీనత, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టు, ప్రభు కనికరిస్తాడు. హల్లెలూయా! ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను త్వరగా. చూడండి, నిర్గమాకాండంలోనికి రండి. నిర్గమాకాండం 19వ అధ్యాయంలోనికి రండి. 19వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండం 19వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే ఇశ్రాయేలీయుల గురించి వ్రాయబడింది. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ పర్వతం ఎదుట ఇశ్రాయేలీలు విడసిరి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏమనుంది? విడసిరి. విడసిరి అంటే అర్థం ఏంటంటే, పెళ్ళిళ్ళు అయినప్పుడు పెళ్లి కొడుకు ఇంటికి పెళ్లి కూతురు వాళ్ళు వస్తారు. అవునా, రేపు పెళ్ళి అనగా దూరంగా ఉన్నోళ్ళు ముందు రోజు సాయంత్రమే వచ్చేస్తారు. వాళ్ళకి ఒక గది లేకపోతే ఒక రూమ్, ఒక ఇల్లు ఇస్తారు. అవునా, దాన్ని విడిది గది అంటారు. ఏమంటారమ్మా? అంతేనా అంటారు? విడిది గది. అవునా, ఆ గదిలో రేపటి వరకు ఉంటారు. అవునా, పెళ్లి టైంకి మళ్ళీ వెళ్ళిపోతారు. ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తారు, అన్ని సదుపాయాలు కల్పిస్తారు. అవునా, ఆ తర్వాత రేపు పెళ్ళి అనగా పెళ్ళికి వెళ్ళిపోతారు. ఆ గదిని విడిది గది అంటారు. విడిది అంటే లాడ్జ్ అని అర్థం. హల్లెలూయా! విడిది అంటే ఏంటమ్మా? లాడ్జ్, ప్రియమైన దేవుడా. సో ఇశ్రాయేలీలు సీనాయి పర్వతంకి వచ్చారు. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు విడిసిరి అంటే విడిది గదిలాగా అక్కడ ఒక 2 ఇయర్స్ ఆగారు. అక్కడ 2 ఇయర్స్ ఉన్నారు ఆ పర్వతం దగ్గర, హోరేబు పర్వతం దగ్గర. అవునా, హోరేబ్ అనే ప్రాంతంలో సీనాయి పర్వతం దగ్గర 2 సంవత్సరాలు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు అన్నమాట. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరి, రామశేషు నుండి బయలుదేరి, అవునా, ప్రయాణమై వస్తూ ఎర్ర సముద్రం దాటి తర్వాత మారా అనే ప్లేస్కి
వచ్చి అక్కడ నుండి సలీం అనే ప్రాంతానికి వెళ్ళి ఆ తర్వాత ఏంటండి సీను అరణ్యానికి వచ్చి ఆ తర్వాత రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చి అక్కడ నుండి సీనాయి పర్వతానికి వస్తారు. ఎక్కడికి వస్తారండి? సీనాయి పర్వతం. అక్కడ విడిసిరి. అక్కడ ఏమయ్యారు? ఆగారనమాట. మోషే అవునా దేవుని దగ్గరికి వెళ్ళారు, ధర్మశాస్త్రాన్ని తీసుకున్నారు. అర్థమైందండి? అక్కడే మందస్సాన్ని తయారు చేశారు. అవునా ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేశారు. అవన్నీ కూడా దేవుడు ఇచ్చాడనమాట, చేశాడు. 25 అధ్యాయం నుండి నిర్గమకాండం 25 అధ్యాయం చూస్తే ప్రత్యక్ష గుడారాన్ని ఎలా తయారు చేయాలో అవన్నీ దేవుడు చెప్పడం అవన్నీ జరిగిపోయాయి. ఇవన్నీ 2 సంవత్సరాలు పట్టాయి. ఎన్ని సంవత్సరాలు పట్టాయమ్మా? 2 సంవత్సరాలు పట్టాయి. ఈ 2 సంవత్సరాల్లో కొంతమంది దేవుని పనిలో ఉన్నారు, కొంతమంది ఏమో లోకంలో ఉన్నారు. ఎందులో ఉన్నారని? తిని త్రాగుతూ డ్యాన్సులు వేస్తూ అవునా రకరకాలుగా వ్యవహరించారన్నమాట. దేవుడు కోపం వచ్చింది. ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. ప్రియమైన కోపం వచ్చి దేవుడు తిడుతున్నాడు వాళ్ళని. చూడండి ప్రియమైన దేవులారా, నిర్గమకాండం 33వ అధ్యాయం చూడండి. 33వ అధ్యాయము చూడండి. 33వ అధ్యాయంలో ఈ మాట మొదటి వచనంలో ఉంటుంది. మొదటి వచనం, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనినిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి అని తిడతాడు. లేచిపోండి అని మెల్లి చెప్పలేదు, నేను చెప్పినట్టు చెప్పలా. అంటే కొంతమంది చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి టైంకి లెగరు, ఆఫీస్కి వెళ్ళాలి లెగరు, అవునా నిద్రమొత్తుతో ఉంటారు, అవునా కదండి, ముద్దు నిద్రపోతూ ఉంటారు. మనం వెళ్ళి తల్లి లెగు, అమ్మ లెగు, బాబు లెగు అంటాం, కానీ లెగరు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఏ లెగ్ అంటాం, అంతే కదండి, గసిరేస్తాం. అవునా, ఎన్నిసార్లు పిలవాలి, ఎన్నిసార్లు లేపాలి అని గసిరేస్తాం. అలాగే దేవుడు ఏం చేసిందంటే వాళ్ళు అక్కడ సోమరులాగా సెటిల్ అయిపోయారు. అర్థమైందండి? సెటిల్ అయిపోతే దేవుడు అంటున్నాడు, లేండి లేచి ఇక్కడి నుంచి బయలుదేరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి, అబ్రహాం ఇస్సాకు యాకోబులకు నేను వాగ్దానం చేసిన భూమికి వెళ్ళండి అని దేవుడు తిడుతున్నాడు. మోషే గారు దాన్ని సింపుల్గా సౌమ్యంగా చెప్తున్నాడు. ఇంకో దగ్గర చూడండి, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 6వ వచనంలోను 2వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 6వ వచనంలోను చూడండి, మన దేవుడైన యెహోవా హోరేబులో మనకి ఇలాగు సెలవిచ్చును, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలు. హల్లెలూయా. ఏమన్నాడండి? ఈ పర్వతం దగ్గర మీరు నివసించిన కాలము చాలు. 2వ అధ్యాయం 2వ వచనంలో ఏముందండి? అంతటా యెహోవా ఇలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు, ఉత్తర దిక్కున తిరగండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన ఆత్మీయ జీవితాల్లో మనం ఒక దగ్గర స్ట్రక్ అయిపోయాం, స్టాగ్నెట్ అయిపోయాం, స్తంభించిపోయాం. ఏంటండి, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నట్టు ఒక దగ్గర ఇరుక్కుపోయాం అనమాట. ముందుకు సాగలేని పరిస్థితిలో ఉన్నాం. దేవుడు అంటున్నాడు, ఈ ఏంటండి ఆత్మీయ మరుగుజ్జుతనానికి, ఆత్మీయ నిర్లక్ష్యానికి, భక్తిహీనతకు ఇక చాలు, మీరు లేచి అవునా ముందుకు సాగండి అంటున్నాడు. హల్లెలూయా. అర్థమవుతున్న మాటలు? ఇక చాలు. ఏంటండి, అవునా దేవుణ్ణి ఎరుగక మునుపు అవునా ఏ క్రియలైతే చేశారో ఆ క్రియలు దేవుని ఎరిగిన తర్వాత ఇక చేయొద్దు, గతించిన కాలమే చాలు అంటున్నాడు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత తెలుసో తెలియకో అక్రమం చేసామో ఇక అది చాలు అంటున్నాడు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత మనము ఎదుగు బొదుగు లేని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాము, అలాంటి ఎదుగు బొదుగు లేని క్రైస్తవ జీవితానికి ఇక స్వస్తి చెప్పండి, ఇక చాలు అంటున్నాడు. అర్థమైందండి? సినాయి పర్వత దగ్గర ఉండాల్సిన టైం అంతే ఉండాలి. విడిది గదులు ఎంతకాలం ఉండాలమ్మా? ఎవరైనా ఒక దగ్గర లాడ్జ్కి వెళ్ళారు అనుకోండి, ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, లేకపోతే వారం రోజులు ఉంటారు. నెల సంవత్సరం ఉంటారా? ఎవరు ఉండరు. అవునా, కొంత టైమే ఆ లాడ్జిల్లో ఉంటాం అనమాట. అక్కడ బాగుందని ఉండిపోకూడదు. అవునా, మనకు ఒక సొంత ఇల్లు ఉంటుంది, మనకు ఒక నిర్దిష్టమైన ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోవాలి. ఇశ్రాయేలీలు అక్కడ ఏంటంటే స్తంభించిపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, లేచి పొండి, అవునా ఇది కాదు మీ ప్లేస్ అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకని నేను చెప్పే మాట ఏంటంటే, ఆత్మీయ జీవితంలో నువ్వెక్కడో ఆగిపోయావు. అర్థమైందండి? ఇక్కడున్న టైం ఇంకా చాలు. అర్థమవుతుందండి? ఈ మరుగుజ్జుతనం ఇంకా చాలు, ఈ భక్తిహీనత ఇంకా చాలు, అవునా ఈ నులివెచ్చని స్థితి ఇంకా చాలు. మీరు లేయాల్సిన టైం వచ్చింది. హల్లెలూయా. ముందుకు సాగాల్సిన టైము వచ్చిందని దేవుడు చెప్తున్నాడు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నాన్న గమనించండి. అవునా, ఈ పర్వతం దగ్గర ఉన్న సమయం ఇంకా చాలు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకా ఆత్మీయంగా ఎదగాల్సిన టైం వచ్చింది. అర్థమవుతుందమ్మా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ విషయాల్లో చాలు అని దేవుడు హెచ్చరిస్తుంటే, ఇంకా కావాలనుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి దినాన మారు మనసు పొందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైనా సరే మారు మనసు పొందామనుకోండి, దేవుడు మనలను దీవిస్తాడు. దేవుని చిత్తం ఏంటంటే, గతించిన కాలంలో మనం చేసినవి ఇంకా చాలు. కొన్ని మాటలు నేను దయచేసి చెప్తా ఉంటాను, నా వెనక మీరు చెప్పండి. చూడండి, నాతో పాటు చెప్పండి. కోపము, గర్వము, భయము, మొహమాటము, సోమరితనము, నిర్లక్ష్యము, పిసినారితనము, దూబరా ఖర్చులు, తొందరపాటు నిర్ణయాలు, ఉప్పొంగే మనస్సు, నిరాశ, ధనాశ, దురాశ, నామకార్థ భక్తి, నులివెచ్చని స్థితి, వేషధారణ భక్తి, దురలవాట్లు, దుర్బుద్ధి, ఇవి ఇక చాలు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇవి చెప్తున్నప్పుడు ఏదో ఒక దాంట్లో మీకు ఇది నాకే అన్నట్టు ఉంటుంది. అవునా? అది మీరే, అది గుర్తుపెట్టుకోండి. అవునా? మళ్ళీ చెప్తాను, పోని మీరు టెస్ట్ చేసుకోండి. అవునా? ఇది నాది, అవునా అని ఎక్కడ నీకు మనస్సాక్షి అనిపిస్తుందో ఆ విషయంలో ప్రార్థన చేసుకో. ఆ విషయంలో ఒప్పుకుని విడిచిపెట్టు. మళ్ళీ చెప్తాను. కోపము, గర్వము, భయము, మొహమాటము, సోమరితనము, నిర్లక్ష్యము, పిసినారితనము, దూబరా ఖర్చులు, తొందరపాటు నిర్ణయాలు, ఉప్పొంగే మనస్సు, నిరాశ, ధనాశ, దురాశ, నామకార్థ భక్తి, నులివెచ్చని స్థితి, వేషధారణ భక్తి, దురలవాట్లు, దుర్బుద్ధి, ఇవి ఇక చాలు. హల్లెలూయా. వీటిని వదిలేయాలి. వీటిని ఏం చేయాలి? వదిలేయాలి. వీటిని వదిలేస్తే మనం బాగుపడతాం, దేవునిలో ఎదుగుతాం, దేవునికి మహిమ వస్తుంది, మీకు ఆశీర్వాదం వస్తుంది, సంఘానికి క్షేమం వస్తుంది. హల్లెలూయా. ఇవే పట్టుకుని ఇంకా 25లోకి వెళ్ళామనుకోండి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టు ఉంటాం అనమాట. అందుకనే ఇవి ఇప్పుడే వదిలించుకుంటే మంచిది. ఏం చేయాలమ్మా? ఇప్పుడే వదిలేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకొకటి నాతో పాటు చెప్పండి. విశ్వాసము, విధేయత, ప్రార్థన, వాక్యము, ఆసక్తి, సమర్పణ, నిరీక్షణ, ధైర్యము, నీతి, సత్యము, వినయము, సౌమ్యము, త్యాగము, భక్తి, పరిశుద్ధత, సువార్త, ఇవి ఇంకా కావాలి. హల్లెలూయా. అర్థమైందండి? ఇవి ఇంకా కావాలి. ఇంట్లో ఎదగాలి మనం. చాలు అనొద్దు. ఇవి మాత్రం చాలు అనొద్దు. అవి మాత్రం చాలు, ఇక చాలు అనాలి, వదిలేయాలి. హల్లెలూయా. అవునా? కొంచెం శేషం ఉంచుకోకూడదు, మనం పూర్తిగా వదిలేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన అవి వదిలేసి ఇవి మనం కలిగి ఉండేలాగా ప్రయాసపడదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలని, సంఘాలని, రాబోయే సంవత్సరం మన దేశాన్ని కూడా దీవిస్తాడు. హల్లెలూయా. నమ్ముతున్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. దయగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు వందనాలు. గతించిన కాలములో మేము చేసిన నానా పోకిరి చేష్టలన్నీ చాలు అంటున్నారు ప్రభా. అయ్యా మీకు వందనాలు. నానా అక్రమ క్రియలన్నీ చాలు అంటున్నారు ప్రభా. అయ్యా నులివెచ్చని స్థితి, నామకార్థ భక్తి చాలు అంటున్నారు ప్రభా. అయ్యా తండ్రి, నాయన తండ్రి, అయ్యా మీకు వందనాలు ప్రభా, మీకు వందనాలు. అయితే నా కృప నీకు చాలు అని కూడా అంటున్నారు ప్రభా. మాకున్న శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు, అయ్యా తండ్రి సమస్యలు కావచ్చు, అయ్యా వాటన్నిటిలో నాయన జయ జీవితాన్ని జీవించడానికి, ముందుకు వెళ్ళడానికి నా కృప నీకు చాలు అంటున్నారు ప్రభా. మీ కృప ఉంటే చాలు ప్రభా. మేము విశ్వాసం ముందుకు వెళ్తాం, విధేయత కలిగి జీవిస్తాం,
ప్రార్థనలో ఎదుగుతాం, వాక్యములో ఎదుగుతాం, అన్ని విషయాల్లో ఎదిగి ఫలిస్తాము తండ్రి. మీ కృప మాకు కావాలి ప్రభా. అయ్యా మీ కృప మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. రోమా 10:12లో మీరు వాగ్దానం చేసిన ఆ మాట నెరవేర్చండి ప్రభా. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడనే మాటను ప్రభా మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నా కృప నీకు చాలునని ప్రభా పౌలు భక్తుడితో చెప్పినట్లు ప్రభా మాతో కూడా చెప్పి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీరే మహిమ పొందండి. తిరిగి వచ్చినగా మీ కృప తోడుగా ఉంచండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని, సంఘాలని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.